7 గంటల 20 నిమిషాల సేపు నా ఇంటి ముందు, నా ఆఫీసు ముందు కరాళ నృత్యం చేశారు. పోలీసులు అక్కడే ఉన్నారు, ఏం మాట్లాడలా, సహకరించారు. పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ బాంబులు వేశారు, పరుగులు తీసుకొచ్చి గోడలు పగలగొట్టారు, నా ఇల్లంతా ధ్వంసం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఫర్నిచర్ పగలగొట్టారు. ఒక్కటి చంపకపోవటమే, నైతికంగా చంపేశారు. ఇంత దారుణమైన సంఘటన ఈ మధ్యకాలంలో చరిత్రలో ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదు. నిజంగా భారతదేశంలో కూడా జరగలేదని నా అభిప్రాయం. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఎందుకు చేశారు ఇది? నేనేం చేశానని చేశారు? ఓ బూత్ తిట్టానని అనుకోని కాసేపు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పాడు, తిట్టిన వాడికేమో సెంట్రల్ జైలు, కార్లు పగలగొట్టి ధ్వంసం చేసిన వారికేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దిస్ ఈజ్ ద సిస్టమ్, పాలన, అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఇలా జరుగుతూ ఉంది. జైల్లో పెట్టి పోలీస్ లాకప్లో వీళ్ళ దుంప దగ్గర కొట్టడానికి ప్రయత్నం చేశారు, కాళ్ళు బగలు తీశారు, ఏదేదో చేశారు. కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు పెట్టారు. అంటే రాకూడదు, లోపలేటి పెట్టాలని. ఎందుకు అంటే లోకేష్ రాసిన రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు అని అన్నందుక, లేదు సంక్రాంతికి ఒక చక్కని పాట రాజకీయ పార్టీ పాట రాసి డ్యాన్స్ చేసినందుక, వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది కూడా జగనన్నే, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. వింటున్నావా చంద్రబాబు, చెబుతున్నాడు ఈ రాంబాబు అన్నందుకు పెట్టావు రావుల. నువ్వు రావులు పెడితే భయపడతాడా అంబటి రాంబాబు? అందరూ ఇంత బలం ఉంది నాకు. ఈ రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను, భయపడను. ఇంకొకటి కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర జనాభాలో 20% పైన ఉన్న కాపు కులంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి రాంబాబు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దానికి దేనికి భయపడను, నువ్వెన్ని చేసినా భయపడేటటువంటి వ్యక్తిని కాదు అని మనం చేస్తున్నా. అయితే ఇవాళ ఏం జరుగుతుంది? నా మీద దాడి చేసిన వారి మీద కేసులు లేవు, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిన పోలీసు వారి మీద యాక్షన్ లేదు. వదిలేస్తామా? న్యాయ పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేశాం. నన్ను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ 2 సిఐల్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్య